హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కృష్ణానదిలో ఎస్డీఆర్ఎఫ్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణిస్తున్న 3 ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 4 సివిలియన్స్ ఉన్నారు. ఈ ప్రమాద ఘటనలో పడవ కృష్ణానదిలో పూర్తిగా మునిగిపోగా నదిలో కొట్టుకుపోతున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లాకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు వచ్చారు. సివిలియన్స్ను బోటులో ఎక్కించుకొని తిరిగి వెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు బోటుకు తగలడంతో బోటు తిరగబడి నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటన సోమవారం ఉదయం కొత్తూరు లంక, కణగిరి లంక గ్రామాల మధ్య జరిగింది. నదిలో కొట్టుకుపోయి చెట్లు పట్టుకుని వేలాడుతున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాద బాధితులు ఎం వీరబాబు, గురువిందపల్లి చైతన్య, కాకాని ప్రభుదాసు, కాకాని భిక్షాలు, మణికొండ బాబురావులను ఈ ప్రమాదం నుండి కాపాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఫైర్ సిబ్బంది జీవి సుబ్బారావు, జె ఋషి, ఎం నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రమాదం నుండి కాపాడిన వారిలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఒకరికి గూడు జారిపోగా మరో 3 తీవ్ర గాయాలైనట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ వార్తల